హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నళిని టాక్స్. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మన టాపిక్ 50 చాక్లెట్స్ కస్టమైజ్డ్ అనమాట. ఒక ఆంటీ వచ్చేసి నాకు ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ మనవరాళ్ళకి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్లో ఈ చాక్లెట్స్ వేయడానికి కావాలని అడిగారు. సో ప్లెయిన్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా. అండ్ వన్ మోర్ ఏంటంటే చాక్లెట్ బార్స్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారనమాట. నాకు ఒక 3 అడిగారు. ఎందుకు అంటే ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి ఒకటి ఉంది చెప్తా. వాళ్ళ మనవరాలు వచ్చేసి ఇంట్లో డ్రై ఫ్రూట్స్ తినదంట అసలు. సో అందుకని ఆవిడ ఎలాగమ్మా మీరు డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ చేస్తారా అని అడిగారు. నేను చెప్పా మా అబ్బాయికి అయితే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ నేను ఎట్లా చేస్తానంటే బేసిక్గా వాళ్ళు తినరు. మా ఇంట్లో మా అబ్బాయి కూడా తినడు అసలు. అందుకని నేను ఏం చేస్తాను అట్లీస్ట్ కొన్ని చాక్లెట్స్ 20-30 చాక్లెట్స్ చేస్తా. సో ఇప్పుడు సమ్మర్ కాబట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. బేసిక్గా అయితే నేను బయటే ఉంచేస్తాను. ఎట్లా అంటే నేను కొంచెం రోస్ట్ చేసి బాదం కానీ పిస్తా కానీ కాజు కానీ మనం రోస్ట్ చేసి లైట్గా మీకు కావాలితే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. రోస్ట్ చేసి బర్గర్గా మనం మిక్సీ పెడితే మెల్ట్ చేసిన చాక్లెట్లో వేసేసి మనం చాక్లెట్ తయారు చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెసే. కాకపోతే డైలీ ఇవ్వద్దు చాక్లెట్స్. 2 డేస్కి ఒకసారి కొంచెం ఒక చాక్లెట్ ఒక చాక్లెట్ అట్లా ఇస్తే వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా పిల్లలు సర్టెన్ ఏజ్ వచ్చేసరికి మారం చేస్తారు. పాల్లో కూడా పౌడర్ వేస్తే తినరు బేసిక్గా. అది కూడా ఆంటీ గారికి వాళ్ళ ఇంట్లో మనవరాలు అదే చేస్తుంది. మా అబ్బాయి కూడా అదే చేస్తున్నాడు. సో చెప్పాను అన్నమాట ఇట్లా చేస్తానని నేనైతే. అయితే నాకు కూడా అలాగే చేసి అమ్మ మా మనవరాలకి చాక్లెట్లు అంటే పిచ్చి అని చెప్పారు. సో నేను ముందుగానే చెప్పాను డైలీ ఇవ్వద్దండి, ఎంత ఇంట్లో హోమ్మేడ్ చాక్లెట్స్ అయినా ఇవ్వద్దు. 2 డేస్కి ఒకసారి ఇవి పర్టికులర్గా వాళ్ళ ముందైతే డ్రై ఫ్రూట్స్ చేశారని చెప్తే అస్సలే తినరు. చెప్పకండి, జస్ట్ ఇవ్వండి 2 డేస్కి ఒకసారి కొంచెం కొంచెం అని చెప్పా. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే మారం చేస్తే డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి బరకగా మిక్సీ పట్టి చాక్లెట్ మెల్ట్ చేసి దాంట్లో పౌడర్గా వేసి కలిపేసేయండి, శుభ్రంగా తింటారు. అదే కాదండి, మీరు డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ చేస్తారు కదా, దాంట్లో కూడా మీరు కొంచెం అట్లా ముంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టండి, ఎంత తినరో చూద్దాం. అసలు చాక్లెట్స్ అనేది ఏ పిల్లలకి ఇష్టం ఉండదండి. సో తింటే పళ్ళు పాడైపోతే కరెక్టే, కానీ ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఉండాలి కాబట్టి వాళ్ళకి చాక్లెట్ కొంచెం పెట్టి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది ఎక్కువ వేసి పెట్టండి. సో 2 డేస్కి ఒకసారి అట్లా ఇస్తే పర్లేదనమాట. ఇది నా ఒపీనియన్. మరి తినకుండా ఉండేదానికన్నా ఇట్లా ఇస్తే 2 డేస్కో 3 డేస్కో ఇస్తే బాగుంటుంది కదా, కొంచెం కొంచెం తింటారు. సో నా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.